హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో ఏంటంటే, ఎక్స్‌చేంజెస్ ఎలా పనిచేస్తుంది? ఎక్స్‌చేంజెస్ అనేవి మనకు ఉంటాయి కదా! ఏ విధంగా పనిచేస్తుంది? సో, లెసన్ నంబర్ 3.8 అనేదైతే మనకి లెసన్ నంబర్. స్టాక్ ఎక్స్‌చేంజ్ అనేది పెట్టుబడిదారులకు కంపెనీల షేర్లను కొనుగోలు చేయడానికి మరియు అమ్మడానికైతే ఉపయోగించే వేదిక. ఈ స్టాక్ ఎక్స్‌చేంజ్ అనేది కంపెనీల షేర్లను కొనుగోలు చేయడానికి అమ్మడానికైతే ఉపయోగించే వేదిక. అంటే ఇది పరస్పరంగా మదుపర్ల మధ్య లావాదేవీలను సులువుగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మదుపర్ల మధ్య లావాదేవీలను సులువుగా, పారదర్శకంగా మరియు భద్రంగా జరిగేలా చేయడానికి ఒక నియంత్రిత వ్యవస్థగా పనిచేస్తుంది. భద్రంగా జరిగేలా చేయడానికి ఒక నియంత్రిత వ్యవస్థగా పనిచేస్తుంది. భారతదేశంలో ప్రధానంగా 2 పెద్ద ఎక్స్‌చేంజ్‌లనేవైతే ఉన్నాయి. భారతదేశంలో ప్రధానంగా 2 పెద్ద ఎక్స్‌చేంజ్‌లైతే ఉన్నాయో. సో, అందులో చూసుకుంటే ఒకటి బొంబాయి స్టాక్ ఎక్స్‌చేంజ్ అనేదైతే ఒకటి. సో, రెండోది ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. సో, ఒకటి బొంబాయి స్టాక్ ఎక్స్‌చేంజ్ అంటే రెండోది వచ్చేటప్పటికి నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. ఈ ఎక్స్‌చేంజ్ ఏదైతే ఉందో ఈ స్టాక్ ఎక్స్‌చేంజ్ అనేది పనితీరు ప్రధానంగా బ్రోకర్ సిస్టమ్ పై ఆధారపడి ఉంటుంది. సో, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఎక్స్‌చేంజ్ అనేది ప్రధానంగా ఎక్కడ ఉంటుందంటే బ్రోకర్ సిస్టమ్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే మదుపరులు నేరుగా ఎక్స్‌చేంజ్‌లో కొనుగోలు లేదా అమ్మకాల ఆర్డర్‌లు పెట్టలేరు. సో, ఎక్స్‌చేంజ్ మదుపరులు ఎవరైతే ఉన్నారో, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో నేరుగా ఎక్స్‌చేంజ్‌లో కొనుగోలనేదైతే, అమ్మకాలనేదైతే, ఆర్డర్‌లనేదైతే పెట్టలేరు. వారు రిజిస్టర్డ్ బ్రోకర్స్ ద్వారా ఆర్డర్‌లిస్తారు. రిజిస్టర్స్ బ్రోకర్ ద్వారా అనేదైతే ఆర్డర్‌లనేది ఇస్తారు. ఈ ఆర్డర్‌లు ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నేరుగా సిస్టమ్‌లోకి వెళ్తాయి. ఈ ఆర్డర్‌లు ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నేరుగా సిస్టమ్‌లోకి వెళ్తాయి. అంటే కొనుగోలు మరియు అమ్మకం ధరలు సరిపోలినప్పుడు ట్రేడింగ్ జరుగుతుంది. ఇక్కడేంటి బయింగ్ అదే విధంగా సెల్లింగ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ప్రైసెస్ అనేవి మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ట్రేడింగ్ అనేదైతే జరుగుతుంది. దీన్ని ఆటోమేటెడ్ మ్యాచ్ సిస్టమ్ అంటారు. సో, దీన్నేమంటారు? ఆటోమేటెడ్ మ్యాచ్ సిస్టమ్ అని అంటారు. లావాదేవీ ముగిసిన తర్వాత తదుపరి దశ ఏంటంటే క్లియరింగ్ మరియు సెటిల్‌మెంట్. క్లియరింగ్ అంటే లావాదేవీ అయిపోయింది. అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే క్లియరింగ్ మరియు సెటిల్‌మెంట్. ఇది ఎక్స్‌చేంజ్‌కి చెందిన క్లియరింగ్ కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది. ఎక్స్‌చేంజ్‌కి చెందిన క్లియరింగ్ కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది. దీనిలో కొనుగోలుదారుడికి షేర్లు పంపిస్తారు. అమ్మకందారుడికి డబ్బులు చెల్లిస్తారు. కొనుగోలుదారుడికి షేర్లు, అమ్మకందారుడికి డబ్బులు చెల్లిస్తారు. ఈ ప్రక్రియ ఏంటంటే జనరల్‌గా T+1 అంటే ట్రేడ్ డే తర్వాత ఒక రోజులో పూర్తవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఈ ప్రక్రియ అనేది T+1 రోజు ట్రేడ్ డే తర్వాత ఒక రోజులో పూర్తవుతుంది. ఎక్స్‌చేంజ్ నిబంధనలు, ఎక్స్‌చేంజ్ నిబంధనలు, లిస్టింగ్ ప్రమాణాలు మరియు పారదర్శకతను కాపాడటంలో కీలక పాత్రనైతే పోషిస్తాయి. పారదర్శకతను కాపాడటంలో కీలక పాత్రనైతే పోషిస్తాయి. ఏ కంపెనీ షేర్లు ప్రజలు అమ్మాలంటే ముందుగా ఆ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ కావాలి. ఏ కంపెనీ షేర్లు ప్రజలు అమ్మాలంటే ఆ ఎక్స్‌చేంజ్‌లో ఏంటంటే లిస్టింగ్ కావాలి. అండ్ ఆ సంస్థ పెరిగిన తర్వాత ఐపీఓ ద్వారా షేర్లు సమాజానికైతే అందిస్తుంది. ఆ సంస్థ అనేది కొంచెం విస్తృత అయిన తర్వాత ఐపీఓ ద్వారా షేర్లనేవైతే పబ్లిక్ అనేదైతే అందిస్తుంది. అంటే ఎక్స్‌చేంజ్ వ్యవస్థ మార్కెట్ నిబద్ధత, పెట్టుబడిదారుల విశ్వాసం మరియు దేశ ఆర్థిక పారదర్శకతకు పునాది లాంటిది. ఈ ఎక్స్‌చేంజ్ వ్యవస్థ అనేది మార్కెట్ అనేది మార్కెట్ నిబద్ధత, పెట్టుబడిదారుల విశ్వాసం మరియు దేశ ఆర్థిక పారదర్శకతకు పునాది లాంటిది. ఇది క్రమబద్ధమైన విధానంలో పునరావృతమైన లావాదేవీల ద్వారా పెట్టుబడిదారులకు భద్రతను, కంపెనీలకు పెట్టుబడి సమీకరణ అవకాశాలనైతే కనిపిస్తుంది. ఇది క్రమబద్ధమైన విధానంలో పునరావృతమైన లావాదేవీల ద్వారా పెట్టుబడిదారులకు భద్రతను, సో, అదేవిధంగా కంపెనీలకు పెట్టుబడి సమీకరణ అవకాశాలనైతే కల్పిస్తుంది. ఇది మనకి కంప్లీట్‌గా ఎక్స్‌చేంజ్ ఎలా పనిచేస్తుంది, స్టాక్ ఎక్స్‌చేంజ్ అనేది ఎలా పనిచేస్తుంది అన్న దానికైతే వివరణ. ఓకే. థాంక్ యూ అండ్ బాయ్.